ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినం వాక్యం చెప్పుకునేటువంటి ఆ ప్రభు కృప మనకు అనుగ్రహించబడింది. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మధ్యకాలంలో మనము అనుదిన ఆత్మీయ ఆహారము అనేటువంటి పేరుతో ప్రతిరోజు మా వాక్యం వింటున్నాము. ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజులు నేను వాక్యం చెప్పలేకపోయాను. కాస్త ఆరోగ్యము అనుకూలంగా లేదు. ప్రభు కృప వలన ఈ రోజున వాక్యం చెప్పడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. అందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఆదికాండంలో మనము అధ్యాయములో నుండి ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఆదికాండం 16వ అధ్యాయము. గత 4-5 రోజుల క్రితము ఆదికాండము 15వ అధ్యాయం గురించి చెప్పుకున్నాము. ఆదికాండము 16వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 విషయాలు కనబడతాయి. ఒకటి, అబ్రహాము హాగరుకు కుమారుని కనడం. రెండవది, హాగరుకు దేవుడు వాగ్దానం ఇవ్వడం. ఈ 2 విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా కనపడతాయి. అబ్రహాము హాగర్కి కుమారుని కనటం ఏంటి? వాస్తవానికి అబ్రహాముకు భార్య శారా. హాగరు అనేటువంటి వ్యక్తి ఆ గృహములో దాసి, పని మనిషి. అయితే ఈ శారా అనేటువంటి ఈ ఆత్మీయురాలు అబ్రహాం గారి భార్య, ఆమె పిల్లల విషయంలో బాగా తొందరపడింది. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం నుండి అబ్రహాం భక్తునితో మాట్లాడినప్పుడల్లా నేను నీకు సంతానం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కానీ ఆ మాట మరి శారాయికి ఎందుకు అనుమానం వచ్చిందో, నేను పిల్లలు కనకుండా చేశాడు అని అంటే నాకు బాగా వయసు అయిపోయింది, నేను వృద్ధురాలైపోతున్నాను, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, ఇక నా వల్ల కలగదు సంతానము. మరి అబ్రహాం అనేటువంటి భక్తుడు మరి ఆయన హెల్దీగా ఆరోగ్యంగానే ఉన్నాడేమో, ఒకవేళ నీకు సంతానం కలిగేటువంటి ఆరోగ్యము నీకుంది, కానీ నాకు లేదు. కాబట్టి మరి ఇదిగో మన ఇంట్లో ఉన్నటువంటి ఈ దాసితో నీవు కాపురం చెయ్యి, సంతానం కలిగితే మన సంతానమే, నాకు పుట్టినా ఇంకొకరికి పుట్టినా అది నీకే పుడుతున్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో. మరి ముఖ్యంగా పాతకాలం ఆ రోజుల్లో భార్యకు పిల్లలు కానినా దాసీకి పిల్లలు కానినా అది వారి యజమాని సంతానం లాగానే చూసేటువంటి వారు. కాబట్టి ఈ దాసీతో పొమ్ము అని శారా తొందరపడి అబ్రహాంతో చెప్పడం, అబ్రహాం భక్తుడు కూడా మరి ఇది అవునా కాదా అని ప్రార్థించకుండా ఆ శారాయి మాట విని ఈ హాగర్ను ఆయన భార్యగా తీసుకోవడం, ఆమెతో కాపురం చేయడం, దాని ద్వారా వారికి ఇస్మాయిలు అనేటువంటి ఒక కుమారుడు జన్మించడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక తొందరపాటు కనపడతా ఉంది. అదేంటంటే హవ్వమ్మ కూడా తొందరపాటు పనిచేసింది. ఆమె భర్తని అడగకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా సాతాను మాట విని ఆ పండు ఫలం తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చి ఆదాముని తినిపించి ఆజ్ఞాతిక్రమం చేసేటట్టు చేసింది. ఇక్కడ శారాయి కూడా మరి అబ్రహాము ఆ భక్తుని ఆయనను తొందరపెట్టి హాగరుతో మరి కాపురం చేసేటట్లుగా చేసింది. ఈ తొందరపాటు పనుల వల్ల అంటే ఈ 2 సందర్భాల్లో మనకి స్త్రీలు తొందరపడ్డట్టుగా కనపడతా ఉంది. భూమి మీద ప్రతి మనిషి ఆయా సందర్భాల్లో తొందరపడేవాడుగా ఉంటాడు. కానీ ఆ తొందరపాటు పాపానికి, ప్రమాదానికి, నష్టానికి దారితీయకుండా చూసుకోవాలి. ఏమండి, ఈ యొక్క ఇస్మాయిలు ద్వారా తర్వాత వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు శారా అనేటువంటి భక్తురాలకి, అంటే అబ్రహాము భార్యకి అబ్రహాముకి జన్మించాడు. ఆ ఇస్మాయిలు ద్వారా ఆ ఇస్సాకు పరిహాసం చేయబడ్డాడు. నేటికి కూడా చూడండి, ప్రపంచంలో ఎవరైనా బద్ధశత్రువులా ఉన్నారు అని అంటే అది ఇస్రాయేలీలు, మరి ఇస్మాయిలీలు, ముస్లిమ్స్. ఏమండి,
అది తీరని పగలాగా, తీరని ద్వేషములాగా వారి పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కూడా ఈ మధ్య కాలంలో కూడా ఇస్రాయేలుకి హమాస్కి యుద్ధం జరగటం చూస్తున్నాం. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే హాగరు అబ్రహాము తీసుకోవడం వలన, శారాయి తొందరపాటు వలన జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోదగిన పాఠం ఏంటి ప్రియులారా? మనం ఎప్పుడైనా ఏ విషయంలోనైనా తొందరపడకూడదు. దేవుని మీద నిరీక్షణ ఉంచాలి, ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పుడకు నరుడు కాదు. ఆయన సత్యమును మాట్లాడతాడు, సత్యమే జరిగిస్తాడు. కాబట్టి తొందరపడకూడదు అని ప్రేమతో మనవి చేస్తున్నాను. తొందరపడిన హవమ ఆదాము జీవితాన్నే కాదు, శాశ్వతంగా మానవ జాతికే ఒక పాపాన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ శారాయి తొందరపడి హాగరును అబ్రహాముకి ఇవ్వడం వలన వారి ద్వారా జన్మించిన ఇస్మాయిలు ఈనాడు ఇజ్రాయేలు ప్రజలకి కొన్ని సందర్భాల్లో మరి ప్రపంచానికి కూడా ప్రమాదకరంగా మారారు. అయితే అందరూ ఇస్మాయిలీలు ఇప్పుడు అలాగ లేరు. ప్రపంచానికి మంచి చేసిన ఇస్మాయిలీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం అది. సరే, ఎప్పుడైతే ఈ హాగరు గర్భవతి అయిందని తెలిసిందో, దాసి కదా, ఆమెలో కొంత శారా మీద వ్యతిరేక భావన వచ్చేసింది. శారాని చిన్న చూపు చూసింది. ఎలాగంటే, దేవుడు గొప్పవాడు, నాకు నీతి భక్తి ఉంది కనుక దేవుడు నాకు వెంటనే గర్భం ఇచ్చాడు. మరి నువ్వు భార్యవు, ఇన్ని సంవత్సరాలు బట్టి కాపురం చేస్తున్నావు, అయినా కూడా నువ్వు పిల్లల్ని కనలేదు అన్నట్టుగా, నువ్వెంత కఠినరాలో, జ్ఞానం లేదని, బుద్ధి లేదని ఎన్ని రకాలుగా ఊహించుకుందో తెలియదు, కానీ నీచముగా చూచిందని ఉంది. ఈ హాగర్ అనే వ్యక్తి శారా అంటే యజమానురాలని నీచురాలుగా చూసిందంట. అలా చూసినప్పుడు శారా తట్టుకోలేకపోయింది. నిజమే, మనల్ని ఎక్కువ పొగడకపోయినా బాధలేదు, కానీ మనల్ని తగ్గించి మాట్లాడితే బాగా ఇబ్బంది ఉంటుంది. మనల్ని నీచులుగా అంటే తగ్గించి చూడడం, చీపుగా చూడడం, తగిన రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, తగిన గౌరవం ఇవ్వకపోవడం, అది చాలా అవమానమును కలిగిస్తుంది. మనిషి భరించలేని సమస్యగా ఉంటుంది అది. అలా శారా భరించలేకపోయింది. హాగరు యొక్క చూపులు, మాటలు, ప్రవర్తన శారాను బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడు శారా అబ్రహాం భక్తునితో చెప్పింది, ఇది నా దాసి, నా ఇంట్లో పని మనిషి, నేను నీ కౌగిట ఇచ్చాను, ఇది గర్భం ధరించిన నాటి నుండి నన్ను చాలా నీచంగా చూస్తుంది అని అబ్రహాంతో గొడవ పడేది. అప్పుడు అబ్రహాం భక్తుడు అన్నాడు, అది నీ దాసి అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్తే ఆ శారా హాగర్ను శ్రమ పెట్టిందంట. ఎంత శ్రమ పెట్టిందో, ఎన్ని రకాలుగా శ్రమ పెట్టిందో, మరి ఏమేమి అన్నదో మనకు తెలియదు, కానీ ఆ శారా టార్చర్ తట్టుకోలేక హాగర్ పారిపోయింది. పారిపోయి అరణ్యంలో ఏడుస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపి ప్రత్యక్షత కలిగించాడు. దూత దర్శించి మాట్లాడుతున్నాడు, హాగరు, శారాయి దాసివైన హాగరు, నువ్వు అబ్రహాముతో గర్భం ధరించినంత మాత్రాన నువ్వు శారాకి యజమానురాలు కాదు, శారా కంటే గొప్పదానివి కాదు, నువ్వు దాసివే అంటూ మాట్లాడి, నువ్వు తిరిగి నీ యజమాని ఇంటికి వెళ్ళు, యజమానురాలు ఇంటికి వెళ్ళు, నువ్వు కుమారుని కంటావు, ఆయనకి ఇస్మాయిల్ అని పేరు పెట్టు, అతన్ని కూడా నేను గొప్ప రాజును చేస్తాను, అతని గర్భములో నుండి గొప్ప జనం రాబోతుంది అని దేవుడు ఆమెను దీవించాడు. సరే, ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు తొందరపాటు పనుల వలన సమస్యల పాలవుతారు అని ఈ 16వ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకోవాల్సింది. రెండవది, ఏ నేరం పాపం తెలియంది, తానేమి అబ్రహాముని ఆశించలేదు, ఆమె సైటు కొట్టలే, లైటింగ్ ఏం కొట్టలే, యజమానుడు ఇంత ఆస్తిపరుడు, ఎదురైతే బొట్టలు వేసుకోవాలని ప్లాన్ చేయలే. పాపం హాగరు చాలా బుద్ధిమంతురాలు, మంచి వ్యక్తి ఆమె. అందుకే ఆమె గుణాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆమెను దీవించాడు, ఆమెను కాపాడాడు, ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ఈ రెండవ పాయింట్ని బట్టి, అంటే హాగరు సంతానం అనటం మొదటి విషయం, అది శారా అబ్రహాం పొరపాట్లు. రెండవది, పారిపోతున్నటువంటి హాగరును దేవుని దూత దర్శించడం.
ఈ రెండో పాయింట్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం తెలియక మనము శోధించబడితే, తెలియక మనము సమస్యల పాలైతే, తెలియక మనం ఇరుకుల్లో ఇబ్బందులు పడితే, దేవుడే మనల్ని కనికరిస్తాడు, దేవుడే మనల్ని ఆదరిస్తాడు. మనుషుల మాయలో, మనుషుల మోసములు, మనుషుల మాటల్లో మనం చిక్కబడితే, సాతాను శోధనలో మనం చిక్కబడితే, ఒకవేళ మాంత్రికుల శోధనలో మనం చిక్కబడితే, దేవుడే మనల్ని కనుగొని కాపాడుతాడు. ఇక్కడ హాగర్ను అలా కాపాడినాడు. మొదటిది శారా అబ్రహాము యొక్క బలహీనత అని చెప్పాలా, వారి యొక్క నిర్లక్ష్యం అని చెప్పాలా, దేవుని వాగ్దానమును నమ్మలేదని చెప్పాలా, తొందరపడ్డారని చెప్పాలా, ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల వారి సంతానమే ఇసాకు తర్వాత ఇస్మాయేలు, ఈ ఇద్దరి సంతానమును కంటే ఇజ్రాయేలు జనాంగము, ఇస్మాయేలు జనాంగము, ఈ రెండు తెగలకు ఆ రోజున ప్రారంభమైంది. ఈ రోజు మట్టుకి ఆ పోరాటం నడుస్తూనే ఉంది. కానీ ఏమి తెలియక శారాయి మాట విని అబ్రహాముకు భార్యగా మారినటువంటి హాగర్ను దేవుడు కనికరించాడు, దేవుడు కాపాడాడు. కాబట్టి తెలియక మీరు మోసపోయారా, దేవుడు కాపాడుతాడు. తెలిసి పొరపాటు చేస్తున్నారా, సమస్యల పాలవుతారు. అది ఒక రోజుతో పోదు. తెలిసి పాపం చేసేవారు, తెలిసి మోసం చేసేవారు, తెలిసి సమస్యల పాలయ్యేవారు, తెలిసి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇతరులు నెట్టాలని ప్రయత్నించేవారు, వారే పెద్ద సమస్యల్లో పడతారు. వారికి అది త్వరగా తెగిపోదు అని ఈ ఆదికాండం 16వ అధ్యాయాన్ని బట్టి నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆత్మ సంబంధమైన బుద్ధి, జ్ఞానము నేర్చుకోవడం, ఈ వాక్యాన్ని నమ్మడం, 100కి 100% నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను మీరు తెలియక తప్పు చేయాలని ఆశించట్లేదు, కానీ తెలిసి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. వీలైతే ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ తెలియక మీరు మోసపోయారా, తెలియక మీరు సమస్యల పాలయ్యారా, ఎవరో మిమ్మల్ని ఏదో సమస్యలు ఇరికించారా, ఏం బాధపడకండి, ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ వాగ్దానమును నమ్మక మా తండ్రి, నీ వాగ్దానమును నాయన తండ్రి విశ్వసించలేక తొందరపడినటువంటి శారా మా తండ్రి హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చి మా తండ్రి వారి ద్వారా పొందినటువంటి సంతానము ఇస్మాయేలు సంతానము నేటి ప్రపంచంలో మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు బద్ధశత్రులుగా ఉంటూ యుద్ధాలు సమస్యలంటూ వారు నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఒక చిన్న తొందరపాటు నాయన నా తండ్రి 1000 సంవత్సరాలుగా సమస్యల పాలకు కారణమైంది. కనికరం చూపండి. ఈ బోధించినటువంటి వాక్యమును ప్రకటించినటువంటి అల్పునైన నేను, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎప్పుడూ ఏ విషయంలో తొందరపడేవారు కాకుండా, దైవ నియమమునకు వేరుగా ఆలోచించేవారు కాకుండా సహాయం చేయండి. అవ్వమా సాతాను మాటలు విని తొందరపడి ఆదాముతో ఆ ఫలము తినిపించి ప్రపంచానికి పాపము తెచ్చిపెట్టింది. దేవా క్షమించండి. మా జీవితాల్లో మేమెన్నడూ కూడా తొందర నిర్ణయాలు, మరి ముఖ్యంగా దైవ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే వారం కాకుండా సహాయం చేయండి. తెలియక మేము మోసగించబడితే హాగరును కాపాడిన దేవుడవు నీవు. నాయనా మీకు వందనాలు. హాగరును దర్శించిన దేవుడు నాయన మీకు స్తోత్రము. నాయన ప్రేమించినట్టుగా ఉన్నటువంటి నాయన నా తండ్రి అబ్రహాము శారా తన ఇంట్లో దాసిగా ఉంచుకున్నటువంటి వారు ఒక రోజున వారే వెళ్ళగొట్టేటువంటి రోజు వచ్చింది. దేవా, ఈ లోకంలో మనుషులు కొన్ని సందర్భాల్లో నా తండ్రి అక్కున చేర్చుకుంటారు, కొన్ని సందర్భాల్లో నా తండ్రి దూరం చేసేవారుగా ఉంటారు. మనుషుల మధ్య ప్రేమలు, మనుషుల మధ్య నా తండ్రి నా తండ్రి అయా నా తండ్రి ఆ ప్రేమ నిలవలేని పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో కనబడతా ఉన్నాయి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనేటువంటి సత్యాన్ని నీ ప్రజలు ఎరుగునట్లు సహాయం చేయండి. మాకును కృప చూపండి. దేవా మీకు వందనాలు. అదే రీతిగా ఎవరి కుటుంబాల్లో ఎటువంటి వ్యాధి బాధలు అయా బలహీనతలు నిలుబడి చేస్తున్నాయో యేసు నామమున వారి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. కృపాత్మతో నింపండి, మీ కనికరముతో నింపండి, మీ సన్నిధితో నింపండి. దేవా మీకు మహిమ నిశ్చితమై మరలా మేము కలుసుకునే ధన్యత ఇవ్వండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.
అందరికీ వందనాలండి. వాక్యం విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఎవరైనా వాక్యం విని వారి జీవితాలు కట్టుకుంటారు. అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి. ఇదే మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరి మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తం అయితే మరలా కలుసుకుందాం. వందనాలు.